హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్. ఫ్రెండ్స్, మొన్న జనవరి 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా మా ఒంగోలు జాతి ఆవులకి అన్నిటికీ స్నానం అనేది చేయించడం జరిగింది. మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో దాని పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. మేము ఆవులు కట్టేసుకొని అప్పుడప్పుడు పైప్ వేసి వాటిని శుభ్రం కడిగే దానికోసం ఆ స్థలాన్ని ఎత్తిపెట్టుకున్నాము. చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, లోపల కట్టేస్తాము. ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు ఒకసారి మనం ఆవులన్నీ కడిగేసుకొని పైప్ పెట్టుకొని కడిగేసుకుంటే ఆవులు నీట్గా చక్కగా ఉంటాయి. వాటిపై నుండి పిడుదులు కానీ పేలు కానీ మిన్నళ్ళు కానీ ఏం పట్టకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ కనుమ పండుగ రోజు సంక్రాంతి, భోగి వీటినన్నింటినీ మనం ఎలా అయితే జరుపుకుంటామో తర్వాత వచ్చి కనుమ పండుగని కూడా మన పశువులకి అనేది శుభ్రంగా స్నానం అనేది చేయించాలన్నమాట. అలా స్నానం చేయించడం వల్ల అవి కూడా సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తాయని ఒక బలమైన నమ్మకం అన్నమాట. ఇది ఆచారం పెద్దవాళ్ళ కాళ్ళ నుంచి అనేది వస్తుందన్నమాట. ఇన్నాళ్ళైతే మా గ్రామాల్లో పెద్ద వాళ్ళందరూ అప్పుడు ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువ ఉండిందనమాట. ఆ ఫారెస్ట్ ఏరియాలోకి ఆవులన్నీ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద గుంట ఉంటుందన్నమాట. ఆ గుంటలో ఆవులన్నీ అవతల నుంచి యువతలకి ఈదిస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ జామాయిల చెట్లు అన్నీ వచ్చేసి ఫారెస్ట్ అనేది కనుమరుగైపోయింది. అందువల్ల ఈ ఆవులు అనేది కూడా చాకేవాళ్ళు చాలామంది తగ్గిపోయారు. నాలాంటి వాళ్ళు కొంతమంది అట్లాంటి వాళ్ళు చాకబట్టి ఇవాళ ఈ ఆవులు అనేది ఈ భూమి మీద బ్రతికున్నాయి. ఇలాంటి చక్కటైన ఒంగోలు జాతి ఆవుల్ని మనం పెంచి పోషించుకుంటే వాటి నుంచి మంచి దూడలు అనేది మనకి వస్తాయి. ఎప్పుడైనా మదర్ మంచిగా ఉంటేనే దూడలు మంచిగా వస్తాయి. ఇంకా ఆవులన్నీ ఒకసారి పైప్తో ఇలా పట్టి వాటిపైన బ్రష్ కానేసి రుద్దితే వాటిపై నుండి మురికి గిరికి అంతా క్లీన్ అయిపోద్ది. తర్వాత ఒక 15 నిమిషాలు మాత్రం మనం ఎక్కడ కట్టేసాం అక్కడే ఆ ప్లేస్లో కానీ ఉండిస్తే కొంచెం ఎండ అనేది వస్తుంది కాబట్టి ఆ చెమ్మ అనేది అంతా ఒంటిపైన ఆరిపోద్ది. తర్వాత ఆవుల్ని ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళి లోపల మన షెడ్లు ఉంటాయి కదా, షెడ్యూల్లో కానీ అక్కడ కట్టేసుకొని ఒరిగిడ్డి కానీ వేసేస్తే అవి తింటూ ఉంటాయి. ఈ విధంగా అప్పుడప్పుడు ఆవులకి స్నానం చేయించడం వల్ల ఆవులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయి. మనం స్నానం చేసిన తర్వాత మనం ఎలా అయితే ఫ్రెష్గా మనం సాయంత్రం పూట కూడా నిద్ర ఎలా వెళ్తామో ఈ ఆవులు కూడా ఆ విధంగా నీట్గా ఉంటాయి అన్నమాట. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.